తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బహుజనవాదం అన్నారు, రాజ్యాధికారం అన్నారు, ఏనుగు మీద ప్రగతి భవన్కి వెళ్తామని చెప్పారు. కానీ అదే కారులో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎట్లా చూస్తారండి? ప్రవీణ్ కుమార్ని అంటే అతను ఒక చిక్కు ప్రశ్న అయిపోయాడు. ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన చేసిన చెడ్డ పనులున్నాయి, చేయరాని పనులున్నాయి. ఆయన సంక్షేమానికి వచ్చిన తర్వాత చేసిన మంచి పనులున్నాయి. స్కూళ్ళు నడిపాడు, పిల్లలకు కొంత చదువు చెప్పించే ప్రయత్నం చేశాడు, కొంత ఆ ప్రయత్నం చేశాడు. దానివల్ల ఆయన కొంచెం గుడ్ విల్ ఉంది. అయితే ఆయన ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఉండడము ఒక రకంగా న్యాయం. ఆయన సామాజిక నేపథ్యం చూసినా, ఆయన అవగాహన చూసినా ఆయన కరెక్ట్గా ఆయన రాజకీయాలు అక్కడ ఫిట్ ఇన్ అవుతాయి. తెలంగాణలో ఆ పాలిటిక్స్ కొంత బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఆయన అధ్యక్షుడిగా మారి తాను ఆ పార్టీని బలీయం చేయడం అనే బాధ్యత ఆయన తీసుకోవడము, అది ప్రవీణ్ కుమార్ విషయంలో జనానికి కూడా మిస్అండర్స్టాండింగ్ ఏముండేది కాదు. కానీ ఆయన బహుజన్ సమాజ్ పార్టీని వదిలేసి ఆయన పోతూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఏదో నాగర్ కర్నూలు ఎంపీ అంటే కేవలము తన సభ్యత్వం కొరకు పార్లమెంట్ ఎన్నికల కొరకని తాను వ్యక్తిగతమైన నిర్ణయం, కానీ బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీకి ఉండేటువంటి ఒక పాత్ర, అది కూడా ఒక హిస్టారికల్ పాత్ర నిర్వహించింది. మీరు ఆ పార్టీని రివైవ్ చేసే ప్రయత్నంలో మీరు సక్సెస్ఫుల్ అయినా కాకుండా మీకు ఒక రికార్డ్ ఏముందంటే, ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి ఐపీఎస్ను వదులుకొని దళిత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణలో ఆ రాజకీయాల కొరకు పోరాటం చేశారు. దళితుల తరఫున, దళితులకు జరిగే అన్యాయం తరఫున ఆయన మాట్లాడితే తప్పకుండా ఆయనకు రాజకీయాల్లో ఒక ప్లేస్ ఉండేది. కానీ వాళ్ళ కేవలం తన పార్లమెంటు సభ్యుడిగా పోవాలి అనే తన వ్యక్తిగత అంబిషన్కు రాజకీయాలని త్యాగం చేయడం అనేది అది ఆయనకో మంచిది కాదు. రేపు వాళ్ళు నాగరికంలో గెలవలేదనుకోండి, గెలవకపోతే మీ వ్యక్తిగతమైన అంబిషన్ పోయినట్లే, మీ పాలిటిక్స్ పోయినట్లే. ఆయన పాత్ర ఏదైతే పాత్ర ఆయన చూజ్ చేసుకున్నాడో ఆ పాత్ర నిర్వీర్యమైపోయింది.